వారి యొక్క తల్లిని తండ్రిని కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి యొక్క తాతగారిని వారి నానమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చినట్లయితే ఈ పాటను మనము ప్రారంభించుకోగలము. దయచేసి ఆశీర్వాదం గారు, కమలమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వేదికపై ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా పైకి లేచి నిలువబడాలని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయం లేదు కాబట్టి మాట్లాడే అవకాశం కూడా ఎవరికి ఇవ్వట్లేదు, గమనించాలి. మన మధ్యలో ఉన్నటువంటి జోసెఫ్ కుమారయ్య గారు ప్రార్థన మధ్యలో నడిపించిన తర్వాత ఈ యొక్క సీడీని ఆవిష్కరించుకుందాం. ఆడియో ఫంక్షన్ లాగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ప్రత్యేకించి ఆశీర్వాదం ఉన్న మనవరాలు పాట పాడి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్కి సంతోషం. ఈ పాటలు దేవుని మహిమ కొరకు అవి మన గృహాలలో కృపా సహితంగా అవి ఉండాలని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపి మా ప్రియ పరలోకపు తండ్రి, దయాదిగునైనా మీకు సంతోషం వచ్చినప్పుడు మీరు పాటలు పాడండి, కీర్తించండి. దుఃఖం ఉన్నప్పుడు ఇదిగో ప్రార్థన చేయండి అని సెలవిస్తున్నాం. అయ్యా అదిగో పాటల ద్వారా అనేక మంది అయ్యా రక్షణలోనికి వచ్చినటువంటి సాక్ష్యాలను, అనుభవాలను మేము చూస్తున్నాం. పౌరశీలలు స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది రక్షణ పొందినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఈ దినంలో మా ప్రియ తండ్రి గుడ్డు ఆశీర్వాదం అన్న కుటుంబంలో నుండి అదిగో తన మనవరాలు చేత పాటించబడిన పాటలు ఇదిగో యావత్ అదిగో తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి అదిగో స్వరమాలికగా అనేక హృదయాలను ఇదిగో నేను ప్రభువు వైపు తిప్పగలిగినటువంటి రీతిగా అదిగో నీ దీవెన కలుగు చేయండి. ఆ యొక్క ప్రతి వచనములోనూ అదిగో కృపా సహితముగా వాటిని దీవెనకరముగా ఉంచమని, దీన్ని మ్యూజిక్ చేసి రిలీజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్స్ని బట్టి, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని మహిమ కొరకు జరిగిస్తున్నటువంటి సేవకుడిని బట్టి, చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ బట్టి దీవెన కలుగుచమని ప్రార్థిస్తున్నాను. మైనర్ బాబుని, తన భార్యను, ఇదిగోనైనా తన కుటుంబంలో గెలుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దీవెనను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడనైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.